అందరికీ నమస్కారం. నిన్న అంటే సోమవారం రోజు సమంత దర్శక నిర్మాత అయినటువంటి రాజు నిడుమూరి వివాహం జరిగిన విషయం తెలిసిందే. సో, ఇదంతా బాగానే ఉన్నది. కానీ దీనిపైన మాజీ భర్త అయినటువంటి అక్కినేని నాగచైతన్య స్పందించారు. అంటే అతను ఒక ఎమోషనల్ పోస్ట్ అనేది చేశాడు. ఎవరిని ఉద్దేశించి చేశాడు? ఎందుకు చేశాడు? అసలు ఏం చేశాడనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కినేని నాగచైతన్య వీడియోలు. సో, 'ఏం మాయ చేశావు' సినిమాలో జంటగా నటించిన నాగచైతన్య, సమంత రియల్ లైఫ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. 2017లో అక్టోబర్ 6న పెద్దల సమక్షంలో వీరి వివాహం జరిగింది. 3.5 ఏళ్ల పాటు చాలా అంటే ఆనందంగా గడుపుతూ జీవించిన ఈ సెలబ్రిటీ కపుల్ 4గో వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోకుండానే 2021లో విడిపోతున్నట్టు ప్రకటించారు. అయితే ఈ విడిపోవడానికి కారణాలు ఇవేనంటూ పెద్ద ఎత్తున చర్చలు జరిపారు. ఇప్పటికీ చర్చలు ఇంకా జరుగుతానే ఉన్నాయి. ఎందుకు అంటే వీళ్ళు ఖచ్చితంగా ఇదే రీజన్ తోటి విడిపోతున్నామని ఎక్కడా చెప్పలేదు. కొంతమంది సమంతది తప్పంటే, కొంతమంది నాగ చైతన్య తప్పన్నట్టు మాట్లాడుతున్నారు. అయితే ఆమె కూడా కొన్ని విషయాలు దాంట్లో చెప్పడం జరిగింది. ఎందుకు అంటే కొన్ని ఇంటర్వ్యూలో తన మాజీ భర్తపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేసింది. 'కాఫీ విత్ కరుణ్ జోహర్' షోలో తన మాజీ భర్తతో ఇంట్లో ఉండాల్సి వస్తే అక్కడ పదునైన వస్తువులు ఏమీ లేకుండా చూసుకోవాలని కామెంట్ చేసింది. నాగ చైతన్య మాత్రం చాలా కాలం తన విడాకులపై మౌనం వహించారు. లవ్ స్టోరీ ప్రమోషన్‌లో ఎక్కడ నోరు విప్పలేదు. 'బంగార్రాజు', 'థాంక్ యూ' ప్రచార కార్యక్రమంలో కూడా సైలెంట్‌గానే ఉన్నారు. 'లాల్ సింగ్ చడ్డా' హిందీ ప్రమోషన్‌లో మాత్రం సమంత కనిపిస్తే హాయ్ చెప్పి హగ్గిస్తానని అన్నారు. నాగ చైతన్య ఆల్మోస్ట్ సమంత గురించి ఎటువంటి నెగటివిటీ అని చెప్పలేదు. ఎందుకు అంటే ఇద్దరి అనుకోనే అంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము. కొన్ని కారణాలు అంటే కొన్ని పరిస్థితులలో మా ఇద్దరికి పడకపోవటం వల్ల ఇప్పుడు వేరు వేరు అయిపోయాము. కానీ ఏమైనప్పటికీ కూడా ఆమె అంటే నాకు కొంచెం రెస్పెక్ట్‌గానే చూస్తాను నేను ఎప్పటికైనా. తను అంటే తనతో మాట్లాడడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని అనే విషయాలు మనకు చెప్పాడు. సో, ఇక ఏది ఏమైనప్పటికీ కూడా తనతో విడిపోయి ఇలాంటి ఇంకొక వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. నాగ చైతన్య ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాడు. సో, అదే క్రమంలో ఈమె కూడా కొన్ని రోజులు వెయిట్ చేయడం జరిగింది. ఆమె కూడా చాలా సార్లు మాట్లాడింది. అంటే ఇలాంటివి ఈ నాగ చైతన్య గురించి కూడా ఆమె కూడా ఏం తప్పు మాట్లాడలేదు. సో, ఏది ఏమైనప్పటికీ కూడా సమంత గురించి నాగ చైతన్యకు, నాగ చైతన్య గురించి సమంతకు ఆల్రెడీ ఒక మంచి అండర్‌స్టాండింగ్ ఉన్నది కాబట్టి ఇప్పటి వరకు వీళ్ళు పరస్పరంగా ఏం మాటలు గాని, ఎలాంటి గొడవలు గాని చేసుకోలేదు.